ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా, ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాలు అనేటువంటి సబ్జెక్టు మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ఇది ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వచ్చింది? ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాలు ఏమిటో మనం నేర్చుకుంటూ 6వ పోరాటం దగ్గర ఆగిపోయాం. ఈ 6వ పోరాటం దగ్గర కొంత కొనసాగించుకుని కొన్ని సంగతులు చెప్పుకొని మనం ఆపేసుకున్నాం. ఎందుకంటే అనేకమైన అభ్యంతరాలు ఈ వర్తమానం చెప్పేటప్పుడు నాకు రావడాన్ని బట్టి ఈ 6వ పోరాటంలో ఆకాశ మండలమందున్న దురాత్మలతో పోరాడాలి అనేటువంటి పోరాటం దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఏదేమైనా దురాత్మల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక శోధన మనకు ఉంటుంది కాబట్టి కొంచెం శోధనలో నడిచినప్పటికీ, శోధనల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు మరొకసారి మనకి కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం. అసలు ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాల గురించి అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ వర్తమానం? అసలు ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాల గురించి అసలు ఎందుకు వచ్చింది అసలు ఈ సబ్జెక్టు అని అడిగితే, దైవజనుడైన మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కడం మనందరం కూడా చూస్తాం. సీనాయి పర్వతము నేర్పు పాఠములు అనేటువంటి సబ్జెక్ట్ లో నుంచి ఒక క్రైస్తవుడు పోరాడవలసిన పోరాటాల్లోకి మన సబ్జెక్ట్ దాటుకుని వెళ్ళినట్టు మనందరికీ కూడా తెలుసు. సీనాయి పర్వతము నేర్పు పాఠములు అనేటువంటి అంశంలో దైవజనుడైన మోషే ఒక్కసారో లేక 2 సార్లో సీనాయి పర్వతం ఎక్కాడు అని అనుకుంటారు. లేదు, దైవజనుడైన మోషే 8 సార్లు సీనాయి పర్వతం ఎక్కినట్టు మనకి బైబిల్లో ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎక్కిన ప్రతిసారి ఏదో జరిగింది, దిగిన ప్రతిసారి ఏదో జరిగింది. పైకి ఎక్కేటప్పుడు ఏదో పట్టుకుని వెళ్ళాడు, కిందకి దిగొచ్చేటప్పుడు ఏదో పట్టుకుని వచ్చాడు, మరలా కింద నుంచి పైకి పట్టుకెళ్ళేటప్పుడు ఏదో పట్టుకుని వెళ్ళాడు. అసలు ఏం జరిగింది, ఏం పట్టుకుని వెళ్ళాడు? దైవజనుడైన మోషే ఒకసారి సీనాయి పర్వతం ఎక్కిన తర్వాత, ఆయన పర్వతం మీద నుంచి కిందకి దిగిన తర్వాత దేవుడు పైన ఏం చెప్పాడో ఆ విషయాలు ఇజ్రాయేలీలకి మోషే చెప్పిన తర్వాత ఇజ్రాయేలీలు ఏమన్నారంటే, ఓకే, మాకు అంగీకారమే అని చెప్పారు. ఇజ్రాయేలీలు ఇదిగో నాకు అంగీకారమే అని చెబుతున్నారు అని దేవుడికి చెప్పడానికి రెండవసారి సీనాయి పర్వతం మరలా ఎక్కుతున్న ఆ పరిధిలో, ఆ విషయంలో మన సబ్జెక్ట్ అక్కడ ఆగింది. రెండవసారి సీనాయి పర్వతం మోషే ఎక్కడానికి గల కారణం ఏంటి అని అడిగితే, ఏదైనా ఒకసారి చేస్తే విరక్తి వచ్చేస్తుంది మనకి, రెండోసారి చేయబుద్ధి అవుదాం. అనేక సార్లు దేవుడి పనిలో, దేవుడికి సంబంధించినటువంటి కార్యకలాపాలలో మనం పాలు పంపులు పొందాలంటే ఖచ్చితంగా మనం దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై ఉండాలని మనం నేర్చుకుంటూ, రెండవసారి సీనాయి పర్వతం ఎక్కాలనుకుంటున్నటువంటి దైవజనుడైన మోషే దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు అంటూ మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క ఆత్మ మనలో ఎలా ఉండాలో అక్కడ సబ్జెక్ట్ ఇలా మలుపు తిరిగి, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను అంటూ పౌలు చెప్పాడని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చదువుకుంటూ, యేసుక్రీస్తు యొక్క ఆత్మే గనక సమృద్ధిగా మనలో ఉంటే ఏం జరుగుతుందో అనేక పాయింట్లు వివరించుకుంటూ, యేసుక్రీస్తును గూర్చి ప్రకటించకుండా ఉండలేవు అంటూ, యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా ఎవరిలో అయితే ఉంటుందో ఆయనను గూర్చి చెప్పకుండా ఉండలేవని చెప్పుకుంటూ ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో సమృద్ధిగా వారు పోరాటములు చేయగలుగుతారు అంటూ 7 పోరాటములకు సంబంధించిన సబ్జెక్ట్ లోకి మన వర్తమానం వెళ్ళింది. రెండవసారి సీనాయి పర్వతం ఎక్కిన తర్వాత ఏం జరిగింది
అనేది మనం ఇంకా చెప్పుకోలేదు. రెండోసారి సేనాయి పర్వతం ఎక్కిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చెప్పుకోలేదు. సేనాయి పర్వతం ఎక్కే ముందరే రెండవసారి అతను దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు అనే కాడ మన సబ్జెక్ట్ ఆగింది. దేవుడికి స్తోత్రం. నిజమే ప్రియులరా, ఒకసారి రెండు సార్లు కాదు, సుమారుగా 8 సార్లు కొండెక్కాడు. ఇజ్రాయేలీలు ఆ, పెద్దలను కూడా ఒకసారి తీసుకురమ్మంటే తీసుకుని వెళ్ళాడు. యెహోషువను కూడా తీసుకుని వెళ్ళడం మనకు అర్థమవుతుంది. సేనాయి పర్వతము నేర్పు పాఠములు అనేటువంటి ఈ సబ్జెక్టు చిన్న విషయం కాదు, చిన్న సబ్జెక్ట్ కాదు ఇది. మల్టీ మెసేజెస్, అన్ని రకాల వర్తమానాలు దీంట్లో ఉంటాయి అంటూ నేను ఫస్ట్ లోనే చెప్పాను ఈ విషయం. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా అనేకమైన పోరాటాల గుండా వెళ్ళవలసి ఉంటది. ఆ పోరాటాలు 7 రకాలుగా ఉన్న పోరాటాలు అంటూ 7 పోరాటముల గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడు. అయితే మీలో ఎవరికైనా ఆ 7 పోరాటాల గురించి చెప్పుకుంటూ 6వ పోరాటం దగ్గర ఆగిపోయాం కాబట్టి అసలు 6 పోరాటాలు ఏమిటి, మీలో ఎవరికైనా గుర్తున్నాయా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మ్యూట్ లోంచి బయటకు వచ్చి దయచేసి ఎవరైనా చెప్పొచ్చు. ఇంతవరకు 6 పోరాటాలు చెప్పుకున్నాం. ఈ 6 పోరాటాలు పోరాడాలంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలో సమృద్ధిగా లేకపోతే పనవదని చెప్పి మనం నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఎవరికైనా గుర్తుందా? ఇంతవరకు 6 పోరాటాలు చెప్పుకున్నాం. నిద్రమత్తు వల్ల అనేకమైన సమస్య. అమ్మా అమ్మా, అది పోరాటములలో ఒక భాగం. లోపలికి వెళ్తే అదంతా బయటకు వచ్చింది, అది కాదు. మెయిన్ పాయింట్ కావాలి, మెయిన్ పాయింట్ కావాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు మధ్యలో టీ తాగడానికి ఆగాను, టిఫిన్ తినడానికి నేను ఆగాను, లేకపోతే నేను షాపింగ్ కి వెళ్ళాలనుకున్నాను, దారిలోనే షాపింగ్ చేశాను. ఎవరైనా నాకు ఫోన్ చేస్తే టీ తాగడానికి వెళ్ళాను పలానా ఊరు అని చెప్పనే, టీ తాగడానికి ఆగిన ఆ ఊరు పేరు చెప్పను, లేకపోతే అక్కడ టిఫిన్ తినడానికి ఆగిన ఆ ఊరు పేరు చెప్పను. అంత అవసరం లేదు. మీరు ఎక్కడున్నారంటే ఇలా ప్రయాణం చేస్తున్నాను, సికింద్రాబాద్ వెళ్తున్నానని చెప్తాను. మెయిన్ పాయింట్ అది. మెయిన్ టార్గెట్ ఏంటంటే నా ప్రయాణంలో నేను ఎక్కడికి వెళ్తున్నాను. మధ్యలో టీ తాగావా, టిఫిన్ తిన్నావా, అవన్నీ మధ్యలో ఎన్నో జరుగుతాయి, అవి కాదు. అసలు మెయిన్ పాయింట్లు ఏంటి, 6 పోరాటాలు ఏంటి, ఎవరికైనా గుర్తుందా? దయచేసి గుర్తుంటే నాకు తెలియజేయాలని మనవి చేస్తున్నాను. ఎవరు రాసుకోలేదా? మీలో ఎవరు రాసుకోలేదా? రాసుకుంటే గనక నాకు చెప్పండి. 6 పోరాటాలు ఏంటి? ఇంతవరకు 6 పోరాటాలు ఏం నేర్చుకున్నాం? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడాలి అనేటువంటి పోరాటం గురించి నేర్చుకున్నాం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడడం అనేటువంటి పోరాటం స్వయంగా మన ప్రభు అని యేసును సూచిస్తుంది అని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ విశ్వాసంలో చెప్పాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడడం అనేటువంటి పోరాటం కూడా స్వయంగా అది మన ప్రభు అయిన యేసుకే సూచనగా కనపడుతుంది అని నేర్చుకున్నాం. 3వ పోరాటం నియమం ప్రకారం పోరాడటం. పాపముతో రక్తము కారినంతగా పోరాడడం కాదా? మీరు చెప్పిన కరెక్టేనా అయ్యారు? పాపముతో రక్తము కారినంతగా పోరాడడం కాదా? 3వది అది 4వదండి. అది ఎన్నవది? అది 4. సరిగ్గా చూసి చెప్పండి. మరి 3వ పోరాటం ఏంటి చెప్పగలరా?
ప్రార్థనలలో పోరాడటం. పోరాడాలి. మూడవ పోరాటం ఏంటమ్మా? ప్రార్థనలలో ప్రార్థనలతో పోరాడాలి. పోరాడాలి. ప్రార్థనలో పోరాడటం కాదు, ప్రార్థనలలో పోరాడడం. ఇది నువ్వు ఆత్మీయతలో స్థిరపడటానికి సూచనగా ఉన్న పోరాటం. ఇది ప్రార్థనలలో పోరాడడం అనేటువంటి పోరాటం. దేవుడికి స్తోత్రం. నాలుగో పోరాటం ఎవరైనా చెబుతారా? పాపముతో రక్తము కారినంతగా పోరాడాలి. పాపముతో రక్తము కారినంతగా పోరాడాలి అనేటువంటి పోరాటం గురించి మనం నేర్చుకున్నాం. ఇది దేవునిని నీవు ప్రేమించటానికి సూచనగా ఉంది. ఈ పోరాటం దేవునిని నీవు ప్రేమించటానికే సూచనగా ఉంది. ఐదవ పోరాటం ఎవరైనా చెబుతారా? నియమం ప్రకారం పోరాడడం. ఒక నియమం ప్రకారం పోరాడడం అంటూ ఐదవ పోరాటం గురించి కూడా నేర్చుకున్నాం. నియమం ప్రకారం పోరాడడం అంటే నువ్వు ఒక క్రమంగా బ్రతకడానికి సూచనగా ఉంది. నియమం ప్రకారం పోరాడడం అంటే ఈ పోరాటం. ఇకపోతే ఆరవ పోరాటం ఏంటి? ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడాలి అంటూ ఆరవ పోరాటం గురించి నేర్చుకున్నాం. ఇంతకీ ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాలలో 6వ పోరాటం దగ్గర ఆగిన మనం ఇంతకీ ఎలా పోరాడగలుగుతాం? ఎవరి సహాయంతో పోరాడగలుగుతాం? మనం నిజంగానే పోరాటం చేయగలుగుతున్నామా? ఇంతకే పోరాడడం అనే మాటకు అర్థం గట్టిగా ప్రయత్నం చేయడం అనేటువంటి అర్థం ఉందని మనం చెప్పుకున్నాం. ప్రియులరా, అపోస్తలుడైన పౌలంతటోడు యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను అనే మాట చెప్పాడు. పౌలంతటోడికి యేసుక్రీస్తు యొక్క ఆత్మ సమృద్ధిగా కలిగిందంట. యేసుక్రీస్తు యొక్క ఆత్మతో సమృద్ధిగా అతను ఎప్పుడైతే ఆత్మ నింపుదలతో ఉన్నాడో, ఆత్మ చేత నడిపింపబడుతున్న పౌలు తన సేవా పరిచర్యలో, తన సేవా జీవితంలో అనేకమైన పోరాటాల గుండా ప్రయాణం చేశాడు. ఎలా పోరాడగలిగాడు అని అంటే ఆయన పోరాడటానికి గల కారణం ఏంటి అంటే సమృద్ధిగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఉండడాన్ని బట్టి. మనకు అన్ని సమృద్ధులు కావాలి, కానీ ఆత్మ సమృద్ధి వద్దు. మనకి తినే ఆహార విషయంలో సమృద్ధి కావాలి, తాగే మంచినీళ్ళ విషయంలో సమృద్ధి కావాలి, కానీ మనకు ఆత్మ సమృద్ధి వద్దు. ప్రియులరా, అన్ని రకాల సమృద్ధులు కోరుకుంటున్న నీవు ఆత్మ సమృద్ధిని గనక కోరుకోకపోతే, ఆత్మ సమృద్ధి గనక నీలో లేకపోతే నీవు ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడలేవు. పోరాడవలసినటువంటి 7 పోరాటాల గుండా నువ్వు ప్రయాణం చేయలేవు. నువ్వు గట్టిగా ప్రయత్నం చేయలేకపోతున్నావంటే నీలో ఇంకా యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా లేదు అని అర్థం. యేసుక్రీస్తు ఆత్మ నీలో ఇంకా సమృద్ధిగా లేదు. ఉదయకాలం కూడా చెప్పాను పెందలకడ ప్రార్థనలో, యేసుక్రీస్తు యొక్క ఆత్మ లేక పరిశుద్ధాత్ముడు మనలో ఎదగాలి అని. మనలో ఎదగకపోతే గనక, దేవుడి ఆత్మే గనక, ఏదో తేడా జరుగుతుంది, ఏదో పొరపాటు జరుగుతుంది. తీసుకోవలసిన జాగ్రత్తలేవో ఎక్కడో తీసుకోకపోవడాన్ని బట్టి ఆత్మ ఎదుగుదల లేదు అని మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్ముడు సుమారుగా పరిశుద్ధ గ్రంథంలో 48 విధాలుగా పిలువబడిన విధానాల గురించి కూడా మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ఆత్మగా కూడా పిలువబడ్డాడు. ఇలా 48 పాయింట్లు చెప్పాను నేను. 48 పాయింట్లలో ఒక పాయింట్ని మాత్రమే టచ్ చేశాను. ఏంటది? యేసుక్రీస్తు ఆత్మ అన్నక్కడ టచ్ చేశాను. దేవుడికి స్తోత్రం. 48 పాయింట్లు
పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ ఎలా పనిచేశాడు, ఆయన పనితీరు ఎలా ఉంది అనేది ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తే ఎంతకాలం పడుతుందో అనేది నాకే అర్థం కావట్లేదు. ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తే ఎంత టైం పట్టేస్తుందో నాకే తెలియడం లేదు. తీగట్టుకుని లాగితే డొంకంతా కదిలిపోయింది అన్నట్టు ప్రియులరా అనేక విషయాలు బయటకు వచ్చేస్తాయి. సీనాయి పర్వతము నేర్పు పాఠములు అనేటువంటి మూలం దగ్గర నుంచి ఎంతవరకు వచ్చినటువంటి మనం అసలు నువ్వేం నేర్చుకుంటున్నావు? ఇంతకీ నువ్వు కోరుకునే సమృద్ధి ఏంటి? అసలు నువ్వు నిజంగా పోరాటములు చేయగలుగుతున్నావా? నువ్వు గట్టిగా ప్రయత్నం చేయగలుగుతున్నావా? ఓ కిరుకు ద్వారమున ప్రవేశింప పోరాడడంలో నిలబడుతున్నావా? లేక ప్రార్థనలో పోరాడటానికి నిలబడుతున్నావా? అసలు నువ్వు ప్రార్థనలో పోరాడుతున్నావా? పాపముతో రక్తము కారణంతగా పోరాడుతున్నావా? నియమం ప్రకారం పోరాడుతున్నావా? నువ్వు దురాత్మలతో ఇంకేం పోరాడగలవు? అసలు నువ్వు విశ్వాస సంబంధమైన పోరాటమే నువ్వు పోరాడలేకపోతున్నావంటే పోరాటాల గురించి దాటుకుపోయి వెళ్ళిపోతున్నాం, కానీ అసలు నువ్వేం నేర్చుకుంటున్నావు అనేది ఆలోచించు ఒకసారి. ఇంతకే పోరాటముల గుండా వెళుతున్నటువంటి నీ జీవితంలో ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు గట్టిగా పోరాడలేకపోతున్నావు అంటే యేసుక్రీస్తు ఆత్మ లేకపోవడాన్ని బట్టే నువ్వు పోరాడలేకపోతున్నావు అని నేర్చుకున్నావు. ఏ సమృద్ధి వద్దు, కుటుంబంలో ఏ సమృద్ధి కోరుకోకు, ఆహార సమృద్ధిని కోరుకోకు, నువ్వు వద్దన్నా ఇస్తాడు. మంచినీళ్ళ సమృద్ధిని కోరుకోకు, నువ్వు వద్దన్నా ఇస్తాడు. సంతాన సమృద్ధిని కోరుకోకు, నువ్వు వద్దన్నా ఇస్తాడు. దేవుడు నీకు ఏ సమృద్ధి కావాలన్నా ఇస్తాడు, అందులో ఆత్మ సమృద్ధిని కూడా నీకు ఇస్తాడు. కానీ నువ్వు ఆత్మ సమృద్ధిని మాత్రం అడగాలి. నీ ఆత్మ నాలో సమృద్ధిగా ఉండాలి. నీ ఆత్మ సమృద్ధి లేకపోతే నేను పోరాడలేను. నాకు పోరాడే శక్తి కావాలి, నాకు పోరాడే అభిషేకం కావాలి అంటూ ఆత్మ సమృద్ధిని కలిగిన దానివైతేనే, దేవుని యొక్క ఆత్మ సమృద్ధి కలిగిన వాడు అయితేనే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ సమృద్ధి నీలో ఉంటేనే నువ్వు ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడతావు. ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడాలంటే ఏం చెయ్యాలో కూడా చాలా విషయాలు చెప్పేసుకున్నాం, చాలా లోతుకెళ్ళి మాట్లాడుకున్నాం. దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోకుండా ఎవడు కూడా ఆకాశ మండలమందున్న దురాత్మలతో పోరాడలేడు అని నేర్చుకున్నాం. సర్వాంగ కవచం చాలా ఇంపార్టెంట్. దురాత్మలతో పోరాడటానికి సర్వాంగ కవచం చాలా ఇంపార్టెంట్. మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతను యుద్ధానికి వెళ్ళేటప్పుడు, అతను యుద్ధంలో పోరాడటానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోవట్లేదు. ఎంతమందికి స్క్రీన్ మీద కనిపిస్తుంది? ఎంతమందికి కనిపిస్తుంది? నాకు కనిపిస్తుంది అన్నయ్య. కనిపిస్తుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోవట్లేదు. మ్యూట్ లో ఉండండి. ఇంకా యుద్ధానికి బయలుదేరే ఈ ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఎలా పడితే అలా గుడ్డెత్తి శైలో పడ్డట్టు పోరాడడం చూసారా? డాలుని కలిగి ఉన్నాడు, నీతి అనే మైమరువుని ధరించుకున్నాడు. కవచం మనకి ఎంతో స్పష్టంగా కవచం కనపడుతుంది. ఎవరు ఏ టైంలో ఏ సమయంలో ఏ రకమైన దాడి చేసినా కూడా అతనికి ఏది ఎఫెక్ట్ అవ్వకుండా, అతనికి ఏది గుచ్చుకోకుండా, అతనికి ఏది ప్రాబ్లం అవ్వకుండా, బాడీ అంతట్లో కూడా చూసారు, ఈ శరీర భాగం అంతట్లో కూడా అతను సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. చిట్ట చివరికి ఈ తలకి కూడా ధరించుకున్న విధానం కూడా మనకి ఇక్కడ చేతుల భాగంలో కానీ, కాళ్ళ భాగంలో కానీ, ఇక్కడ నడుం భాగం దగ్గర నుంచి ప్రియులరా ఈ ఛాతి భాగం దగ్గర నుంచి ఇదంతా కూడా మనం చూస్తే ఇక్కడ యుద్ధానికి బయలుదేరుతున్న ఈ వ్యక్తి ఎలా పడితే అలా బయలుదేరిపోయి వెళ్ళిపోవట్లేదు. తాను ధరించుకోవలసిన ఏయో ధరించుకుని బయలుదేరుతున్నాడు.
యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు, ఆకాశ మండలం అందున దురాత్మలతో పోరాడేటప్పుడు నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్నావా? సర్వాంగ కవచమును ధరించుకోకుండా ఆకాశ మండలం అందున దురాత్మలతో పోరాడలేవు. నువ్వు నిజంగా సర్వాంగ కవచమునే ధరించుకున్న వ్యక్తివైతే ఆకాశ మండలం అందున దురాత్మలతో ధరించుకున్న వ్యక్తివైతే నేను పోరాడగలవు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరికి కూడా సర్వాంగ కవచం చాలా అవసరం. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు దయచేసి ఎవరైనా చదివి వినిపించాలని మనవి చేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతనే మీరు మ్యూట్ లో పెట్టేసుకోండి. ఇంకా చదువుకున్నటువంటి వాక్య భాగంలో తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభువులో కొనసాగుతున్నావో, తుదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి కొనసాగుతూ ఉన్న నీ జీవితంలో ప్రభు యొక్క మహాశక్తి నీలో ఉందా? ప్రభు శక్తి నీలో ఉండాలంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుతావన్నాడు. ఆ శక్తిని బట్టే నువ్వు బలవంతురాలు అవుతావు అన్నాడు. ఆ శక్తిని బట్టే నువ్వు బలవంతుడు అవుతావు అని అన్నాడు. ప్రియులరా, అక్కడతో ఆగిపోకుండా నువ్వు బలవంతుడు అయి ఉండాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులుగా ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి అన్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచం స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా ఉంది. యేసుక్రీస్తుని ధరించుకోకుండా ఎవరు ఆకాశ మండలం అందున దురాత్మలతో పోరాడలేరు. ఈ యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి ఈ వ్యక్తి కవచమును ఎలాగైతే తన దేహం పైన ధరించుకున్నాడో, క్రీస్తు యేసునే గనక ధరించుకోకపోతే నువ్వు దురాత్మలతో పోరాడలేవు. దేవుడు అందుకే అంటున్నాడు, సర్వాంగ కవచమును నువ్వు ధరించుకునే వెళ్ళాలని. దేవుడే ఇస్తున్నాడు తన ఆత్మని. తన ఆత్మను కవచమును ధరించుకోకుండా నువ్వు ముందుకి వెళ్ళలేవు. ఇంతకీ ఈ సర్వాంగ కవచం మనం ఇంకా చూస్తే క్రీస్తు యేసు గుణలక్షణాలకి సూచనగా ఉంది. క్రీస్తు యేసు గుణలక్షణాలు ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి మాత్రమే దురాత్మలతో పోరాడగలుగుతాడు. ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో ఒక వ్యక్తి పోరాడాలంటే ఖచ్చితంగా క్రీస్తు యేసు యొక్క గుణలక్షణాలు ఒక వ్యక్తిలో ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తు యేసునే నువ్వు ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకోవడం అంటే నవీన స్వభావమును ధరించుకోవడం, సర్వాంగ కవచమును ధరించుకోవడం అంటూ నీవు నవీన స్వభావమును ధరించుకోవాలి అంటూ ఒక క్రొత్త స్వభావం ధరించుకోవాలి. నీలో నీ స్వభావం కాదు, నీలో క్రీస్తు యేసు యొక్క స్వభావం లేకుండా పనవదు, నువ్వు పోరాడలేవు అంటూ నీలో ప్రాచీన స్వభావం తొలగిపోయి నీలోకి నవీన స్వభావం రావాలి అంటూ చెప్పుకున్నాం. మనలో ప్రతి ఒక్కరికి కూడా నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, అంతేకాకుండా ఇంకా మనం చదువుకుంటే జాలిగల మనస్సును ధరించుకోవాలి. క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలలో ఉన్నటువంటి ఒక గుణ లక్షణం ఏంటంటే జాలిగల మనస్సు. ఈ జాలిగల మనస్సుని ఎవరైతే ధరించుకుంటారో
వారు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే. దురాత్మలతో పోరాడాలంటే ఈ క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు గట్టిగా పోరాడగలుగుతావు. లేకపోతే ఓడిపోతావు. నువ్వు గెలవలేవు. ఎక్కడా కూడా నువ్వు గెలవలేవు. నువ్వు ఓడిపోతావు. నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలను నువ్వు ధరించుకోకపోవడమే కారణం. క్రీస్తు యేసుకున్న ఆ జాలి గల మనస్సుని ధరించుకోకపోవడాన్ని బట్టి నువ్వు ఓడిపోతున్నావు. నీవే క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఆ జాలి గల మనస్సుని నువ్వు కలిగి ఉంటూ ప్రయాణం చేయి. ఈజీగా వాడు ఓడిపోతాడు. చాలా సులువుగా వాడు ఓడిపోతాడు. దేవుడికి స్తోత్రం. ఇంతటితో ఆగిపోలేదు ప్రియులరా. నీవు దయను కూడా చూపించాలి. దయ చూపించాలి అంటూ కూడా నేర్చుకున్నావు. నీవు దయను కూడా కలిగి ఉండాలి. నువ్వు దయను కలిగి ఉంటే క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాన్ని కలిగి ఉన్నట్టే. ఇవి క్రీస్తు యేసులో ఉన్నాయి. ఆయనకి దయ ఉంది. మన ఎడల దయ చూపుతున్న దేవుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అన్నాడు. దయ కృపకి కూడా పోల్చబడింది. మనుషుల దగ్గర ఉన్న దయ కృపకి పోల్చబడదు. దేవుని దగ్గర ఉన్న దయ మాత్రమే కృపకి పోల్చబడింది అని కూడా నేర్చుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అంటూ యెహోవా దయాళుడు అనేటువంటి పదంతోనే ఏకమైన పదం ఆయన కృప నిరంతరముండును అనేటువంటి మాట కూడా వచ్చేసింది. అంటే దయ కృపకి కూడా పోల్చబడింది. దేవుని దగ్గర ఉన్న దయ కృపకి పోల్చబడింది. మనుషుల ఎడల ఒక మనిషి దయ చూపుతున్నంత మాత్రాన ఆ మనుషుడు దయ కృపకి పోల్చబడదు. మనుషుడు దయ మాత్రమే చూపించగలడు. దయ మాత్రమే చూపించగలడు. కానీ ఏ మనుషుడి దగ్గర కూడా కృప అనేది ఉండదు. ప్రతిఫలం ఆపేక్షించకుండా చేస్తున్నాడు దేవుడు. అదే కృప. నేను ఏదైనా ప్రతిఫలం ఆశించి ఏదైనా చేస్తాం. ప్రతిఫలం ఆపేక్షించకుండా చేస్తున్నదే కృప. దేవుడి దగ్గర ప్రతిఫలం ఆపేక్షించే విధానం లేదు అసలు. నీకు నాకు ఆయన ఎన్నో ఉపకారాలు చేసుకుంటూ వచ్చాడు. నీకు నాకు కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. నీ దగ్గర నా దగ్గర ఏదో ఆశించి కాదు, ఆయన తన కృపను బట్టే నీ ఎడల నా ఎడల తన కృపను విస్తరింపజేసి మనకెంతగానో దయ చూపించి నడిపించాడు. క్రీస్తు యేసు గుణ లక్షణాలలో దయ అనే గుణ లక్షణం కూడా ఉంది. నీవు దయను ఎప్పుడైతే అమర్చుకుంటావో, నీవు దయను ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడతావని నేర్చుకున్నాం. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా నా ప్రియమైనటువంటి సహోదరులరా, దయ అంటే ఏమిటో మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా వివరణాత్మకంగా ప్రతిదీ ఏది అర్థం కాదు అన్నట్టుగా కాకుండా ప్రతిదీ వివరించి చెప్పుకుంటూ వచ్చాను. చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీ మైండ్ లో మరొక్కసారి తక్కువని జ్ఞాపకం రావాలి కాబట్టి నేను ఇది అలా క్లుప్తంగా వివరించుకుంటూ వెళ్ళిపోతున్నాను ముందుకి. ఎందుకంటే చాలా రోజులైంది ఈ సబ్జెక్ట్ మానేసి. అందుకే మీకు అర్థం కావడం కోసం, మరింతగా మీకు వెంటనే జ్ఞాపకం రావడం కోసం అలా మీకు చెప్పుకుంటూ వెళ్తున్నాను. దయ అంటే ఏమిటో కూడా తెలిసి ఉండాలి అంటూ దానికి ఒక 3 లేక 4 అర్థాలు చెప్పాను. ఇతరులకు సహాయం అందించడం లేదా ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే ప్రవర్తనను కలిగి ఉండడం క్రీస్తు యేసు గుణలక్షణం కాదంటావా? ఒకరికి సహాయపడుతున్నావంటే, ఇతరుల పట్ల శ్రద్ధ చూపించే ప్రవర్తనను కలిగి ఉన్నావంటే నీది క్రీస్తు యేసు యొక్క గుణలక్షణం కాదా నీది? చెప్పండి. దేవుడికి స్తోత్రం. వైజాగ్ నుంచి మన మధ్యలో మేరీ మౌనిక అమ్మగారు ఉన్నారు. ఎంత సహాయపడుతుందో ఆవిడ. బాగోలేదంటే సహాయపడుతుంది. ఒకరికిద్దరికి కాదండి ఆ అమ్మగారు సహాయపడేది.
చాలా మందికి సహాయపడతా ఉంది. బాగోలేని వాళ్ళందరికీ సహాయపడుతుంది. ఏ దయ కలిగి ఉన్నట్టు కాదా? మేరీ మౌనిక గారిలో ఏ దయ లేదా? ఎంత ఉంటే మన జీవితంలో నాకు నా పిల్లలకి పనిచేద్దాన్ని దాచుకు తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె కొరకేమీ దాచుకోకుండా ఎంతమందికి పేదలకి, పేద సేవకులకి ఎంతమందికి హెల్ప్ చేస్తుందో, ఎంతమందికి సహాయపడుతుందో. ఏ దయ కాదంటారా అది? ఇతరులకి సహాయపడటం, ఎదుటివారి పట్ల శ్రద్ధ చూపించడం ఏం ఆశించట్లేదు ఆవిడ. ఏం ఆశించట్లేదు. ఒక్క దేవుడి ముఖం చూసి, కేవలం దేవుడి ముఖం చూస్తుందంతే. దేవుడు ఏ దయనైతే అమర్చుకోమన్నాడో ఆ దయను అమర్చుకుని బ్రతుకుతుంది ఆవిడ. ఎంత దయ చూపిస్తుంది? ఎంతున్నా నువ్వే తింటావు, ఎంతున్నా నువ్వే తినాలి, ఎంతున్నా దాచుకుని మరీ పెట్టుకుంటావు పిల్లలకి. ప్రియులారా, నువ్వేమైనా ఎదుటి వారి పట్ల దయ చూపించగలుగుతున్నావా? నువ్వు సహాయపడగలుగుతున్నావా? నువ్వు శ్రద్ధ చూపించగలుగుతున్నావా? నువ్వేమైనా ఇతరుల పట్ల బాధ్యత తీసుకోగలుగుతున్నావా? ఎంతకే నీలో క్రీస్తు యేసు యొక్క గుణలక్షణమైన దయ నీలో ఉందా? దయ లేకపోతే నువ్వేం పోరాడతావు? దేవుడిచ్చే సర్వాంగ కవచమును నువ్వు ధరించుకో. దేవుడిచ్చే సర్వాంగ కవచమును నువ్వు ధరించుకుంటే దయను ధరించుకున్నట్టే, దయను అమర్చుకున్నట్టే. నువ్వు దురాత్మలతో పోరాడాలంటే చిన్న విషయం కాదు. నువ్వు నానా రకాల రూట్లలో వెళ్ళిపోయి నేను దురాత్మలతో పోరాడతాను, ఆకాశ మండలం అందున దురాత్మలతో పోరాడతానంటే పనవదు. నువ్వు వెళ్ళవలసిన రూట్లో వెళితేనే నువ్వు దురాత్మలతో పోరాడుతున్నట్టు. క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలలో దయ కనిపిస్తుంది. సహాయపడటం, ఎదుటి వారి పట్ల శ్రద్ధ చూపించే ప్రవర్తనను కలిగి ఉండడం, దయ చూపించటం, ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం పని చేయడం, దయ చూపించటం. దయ చూపడం అంటే మంచి చెయ్యాలని ఒక మంచి సంకల్పమును కలిగి ఉండటం, దయ చూపించటం. ఇన్ని వివరణాత్మకంగానే మీకు బయట ఎక్కడా దొరకవు. మీకు దయ గురించి ఎంత వివరణాత్మకంగా, దయ కృపకి పోల్చబడింది అంటూ ఎంత వివరణాత్మకంగా మీకు బయట ఎక్కడా కూడా ఈ విషయాలు దొరకవు మీకు. అందుకే జాగ్రత్తగా వినమని చెబుతున్నాను. మరలా రావాలంటే రావు. దేవుడికి స్తోత్రం. దయ అనేది దేవుని స్వభావం యొక్క దైవ లక్షణం. అది దేవుని స్వభావం యొక్క దైవ లక్షణమే అది. దయ అంటే దేవుడికి స్తోత్రం. దయగల వారి ఎడల నీవు దయ చూపుదువు అని చెబుతున్నాడు ఆయన. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడుగా కూడా ఉంటాడంట. బైబిల్ చెప్తుంది అలాగా. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకా మనం బైబిల్లోంచి కనుక మనం చూడగలిగితే ప్రేమను కూడా ధరించుకోవాలి. ప్రేమనే గనక ధరించుకుంటే సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే అంటూ ప్రేమ అంటే ఏంటో చెప్పుకున్నాం. అక్కడికి 4 పాయింట్లు అయిపోయినాయి. 5వ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే దేవుని వాక్యమును ధరించుకోవాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి అంటూ ఈ పాయింట్ కూడా మనం టచ్ చేసాం. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవాలి ఫాస్ట్ గా ఎవరైనా. ఎఫెసీ 6:17. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయం చాలమ్మా. రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఆత్మను ధరించుకోవాలి, దేవుని వాక్యమును కూడా ధరించుకోవాలి. నువ్వు దేవుని వాక్యమును ఆత్మను ధరించుకోకుండా నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టు కాదు. నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్న వ్యక్తివైతే దేవుని యొక్క వాక్యం నీకు జ్ఞాపకం ఉంటుంది. సాతానుగాడిని యేసయ్య అంతటోడు వాక్యంతోనే కొట్టాడు దెబ్బ. ఎందుకంటే వాక్యాన్ని ధరించుకున్నాడు ఆయన.
మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని వ్రాయబడలేదా అన్న మాట ఎక్కడ రాసుందో మనం చెప్పుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఎక్కడ రాసుందో చెప్పుకున్నాం. నీ ప్రభువును శోధింపవలదని రాయబడలేదా అని ఒక సందర్భంలో అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. అదెక్కడ రాయబడి ఉందో చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యాన్ని ధరించుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిలో వాక్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలో నిజంగా ఒక మంచి మాట ఉంది. ఈరోజు దేవునిని కూర్చున్న మంచి మాట నీలో ఉందా? నువ్వు నిజంగా వాక్యమును ధరించుకున్నావా? వాక్యమును ధరించుకోకుండా ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడలేవు. ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకుని పోయినప్పుడు కూడా నువ్వు సాగిలపడి నమస్కారం చేసేయి, వీటన్నిటిని నీకు ఇచ్చేస్తాను అని అన్నప్పుడు ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని రాయబడలేదా అని వాక్యంతోనే కొట్టాడు. అదెక్కడ రాయబడి ఉందో కూడా నేను మీకు అందరికీ మొన్న చూపించేశాను. దేవుడికి స్తోత్రం. ఎలా పడితే అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఒక ఆత్మ సంబంధమైన పరిధిలో ఆత్మ సంబంధమైన యుద్ధం చేసేటప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? పని అవదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు చూసారా, స్క్రీన్ మీద కనబడుతున్న ఒక వ్యక్తి ఎన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్తున్నాడో యుద్ధానికి. నువ్వు పోరాడేది ఇంకా శరీరాలతో కాదు, నువ్వు ఆకాశ మండలమందున దురాత్మలతోనే పోరాడే ప్రయత్నాలలో నువ్వు ఉన్నావు. ఆత్మ సంబంధమైన పరిధిలో ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడటానికి సిద్ధంగా ఉన్న మనలో ప్రతి ఒక్కరం కూడా ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం పోరాడగలం? ఆలోచించుకో. ఈరోజు ఈ వాక్యాన్ని వింటుండగానే నీలో క్రీస్తు యేసు గుణ లక్షణాలకి సాదృశ్యంగా ఉన్న సర్వాంగ కవచము నీకుందా? నీ దేహములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నువ్వు పరిశుద్ధాత్మ చేతే నువ్వు యుద్ధ భూమిలో అడుగు పెట్టావా? ఆత్మ సంబంధమైన ప్రపంచంలో ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి నువ్వు గట్టిగా పూనుకున్న దానివేనా? నువ్వు గట్టిగా పూనుకున్నవాడువేనా? ఒకసారి ఆలోచించుకో. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరిని కూడా దెయ్యమే పాడు చేస్తుంది. దెయ్యమే రోగాలు తెచ్చి పెడుతుంది. దెయ్యమే నిన్ను కృంగిపోయేలా చేస్తుంది. దెయ్యమే నువ్వు పాడైపోయేలా చేస్తుంది. నీ ధనాన్ని పాడు చేసేది అదే, నిన్ను పాడు చేసేది అదే, నీ జీవితానికి మనశ్శాంతి లేకుండా చేసేది అదే, నీ ఓర్పు నశించిపోయేలా చేసింది అదే. పోరాడలేకపోతున్నావు, సతమతం అయిపోతున్నావు, కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నావు, గిలగిల్లాడిపోతున్నావు. విశ్వాస పరిధిలో విశ్వాస సంబంధమైన పోరాడవలసిన నువ్వు విశ్వాసాన్ని దినదినము కోల్పోతున్నావు. ఆత్మలో చాలా బలహీనం అయిపోతున్నావు. ఎదిరించలేను అని నీ మీదే నీకు అనుమానం వచ్చేసింది. ఇంకా జయించలేను, ఇంకా ఓపిక పట్టలేను అని నీ మీద నీకే అనుమానం వచ్చేసింది. నీ ముఖ కవళికలు మారిపోయి ఆనందాన్ని కోల్పోయావు, సంతోషాన్ని కోల్పోయావు, గొప్ప సమాధానాన్ని కోల్పోయావు. నిలకడలేని జీవితం అయిపోయింది. స్థిరత్వం లేని జీవితం అయిపోయింది. చూస్తున్న వాళ్ళకి స్థిరంగా కనపడుతున్నట్టుగా కనపరుచుకుంటున్నావు గాని నువ్వు చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నావు. కారణం ఏంటి అంటే దురాత్మే చేస్తుంది. ఇదంతా దెయ్యం చేసే పని. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్తున్నాడని తెలిసి, ప్రియులరా, మనం చదువుకుంటే గనక నడుము వంగిపోయిన స్త్రీకి యేసుక్రీస్తుని గూర్చి పరిచయం చేశారు. ఆ నడుము వంగిపోయిన స్త్రీని సమాజ మందిరంలోకి ఏ విధము చేతనైనా తీసుకురావాలని అనుకున్నారు. 18 ఏండ్ల నుంచి సరిగ్గా ఆమె నడుమును లొంగదీసి ఆమె స్థిరంగా నిలబడకుండా ఆమె బెండ్ అయిపోయేలా చేసింది దెయ్యం చేసిన పని. ఇది దెయ్యమే చేసింది.
నడుము వంగిపోతే, నడుము వంగిపోయిన వారిలో 3 సమస్యలు అంటూ 3 సమస్యలు కూడా బయట పెట్టాను. పని ఎక్కువ చేయలేరు అని నడుము వంగిపోయిన వారు, బరువులు మోయలేరు అని, ప్రయాణాలు చేయలేరు అని 3 సంగతులు బయట పెట్టాను. నీ ఆత్మ సంబంధమైన నడుము వంగిపోయింది. ఆత్మీయంగా లొంగిపోయావు, వంగిపోయావు, బెండ్ అయిపోయావు. అందుకే క్రీస్తుని మోయలేకపోతున్నావు. ఆత్మ సంబంధమైన ప్రయాణం చేయలేకపోతున్నావు. నీ జీవితంలో ఎక్కువ పని చేయలేకపోతున్నావు. ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎక్కువసేపు ఆరాధించలేకపోతున్నావు. ఎక్కువసేపు స్తుతించలేకపోతున్నావు. నువ్వు పని చేయలేకపోతున్నావు. నువ్వు పని చేయకపోవడానికి కారణం, నువ్వు ఆత్మ సంబంధంగా కొన్ని బరువులు మోయలేకపోవడానికి కారణం, కొన్ని నిందలు మోయలేకపోవడానికి కారణం, కొన్ని అవమానాలు భరించలేకపోవడానికి కారణం, ఆత్మ సంబంధమైన ప్రయాణం చేయలేకపోవడానికి కారణం, నీ నడుము బెండ్ అయిపోవడమే కారణం. నీ ఆత్మ సంబంధమైన నడుమును ఏనాడో వాడు పాడు చేసేసాడు. నువ్వు ఎన్నేళ్ల నుంచి వంగిపోయిన స్థితిలో ఉన్నావు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వంగిపోయిన స్థితిలో ఉన్నావు. బాగా ఆలోచించుకో. నువ్వెన్ని సంవత్సరాల నుంచి బెండ్ అయిపోయావు? నువ్వెన్ని సంవత్సరాల నుంచి నీ నడుములో కంప్లైంట్ వచ్చేసింది? ఆత్మ సంబంధమైన నీ నడుము నిలబెట్టలేకపోతున్నావు. స్థిరంగా నిలబడలేకపోతున్నావు. నిలకడలేని తత్వం కనపడుతుంది. తొట్టిల్లిపోతున్నావు, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు, గలిఫిల్ అయిపోతున్నావు. ఏదో గందరగోళం జరిగిపోతుంది నీలో. ఏదో వాడు పాడు చేస్తాకే వచ్చాడు నీ జీవితంలోకి. నిన్ను కృంగదీయడానికే వచ్చాడు వాడు నీ జీవితంలోకి. దేవుడైతే పాడు చేయడు నిన్ను. దేవుడైతే నీ దుఃఖానికి కారణం దేవుడు కాదు. నీ దుఃఖానికి కారణం నువ్వు చేసుకున్న పనులన్నా అయి ఉండాలి. నీ దుఃఖానికి కారణం అపవాది నీ జీవితంలోకి ప్రవేశించిన పనైనా అయి ఉండాలి. నీ మీద నువ్వే దాడి చేసుకున్నా ఉండాలి, లేదా అపవాది అయినా దాడి చేసి ఉండాలి. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ దుఃఖానికి కారకుడు కాదు. చాలా మంది తమ చేతులతో తమ చేసుకున్న పనులను బట్టి, తమ చేతులారా తమ చేసుకున్న పనులను బట్టి తల పట్టుకుని ఏడుస్తున్నారు. దేవుడా దేవుడా అని, మాకెందుకు ఇలా చేస్తున్నావని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు చాలా మంది. మరలానే దేవుణ్ణి ప్రశ్నించే హక్కు నీకు లేదు. దేవుణ్ణి ప్రశ్నించడానికి నువ్వెంతటి దానివి, నువ్వెంతటోడివి, నువ్వు సరిపోవు. నీ మనోనేత్రములు తెరిస్తే గనక నువ్వు చేతులారా నువ్వు ఎంత రాంగ్ స్టెప్ వేసావో నీకు దేవుడు కళ్ళారా ఖచ్చితంగా చూపిస్తాడు. కానీ నువ్వు దేవుని ఆత్మకి సంబంధించిన స్వాధీనంలో ఉన్నావో, దెయ్యానికి సంబంధించిన స్వాధీనంలో ఉన్నావో చూసుకో. నీ కళ్ళు ఇంకా తెరవబడలేదంటే దెయ్యం కంట్రోల్లో ఏమైనా ఉన్నావేమో చూసుకో. దేవుడు నీకు దుఃఖానికైతే కారకుడు కాదు. నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. నిన్నెవడు ఖర్చు పెట్టమన్నాడు? డబ్బులు కాడ నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. ఒక మనిషిని గుడ్డిగా ఎవడు నమ్మమన్నాడు? నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. చూస్తూ చూస్తూ నీ ఎదుట ఒక గుంట ఉందని తెలిసి కూడా ఆ గుంటలో పడిపోయావు. దేవుడు ఏం చేయగలడు? నీ చేతులారా నువ్వు చేసుకుని బాధపడుతూ మరలా దేవుడా అని ప్రశ్నిస్తున్నావు. నువ్వు దేవుడా, నువ్వు నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. నువ్వు ప్రశ్నించడానికి సరిపోవు. ఏదో అనుకోకుండా తెలుసో తెలియకో ఏదో పొరపాటు చేశాను, నేను పడిపోయాను, యేసయ్యా నన్ను క్షమించు, ఇప్పుడు నువ్వు నన్ను విడిపించకపోతే ఎవరు విడిపిస్తారని బ్రతిమలాడుకుంటే ఏమైనా కార్యం చేస్తాడు. కానీ ఓయ్ దేవుడా ఎందుకు ఇలా వదిలేసావు అని ఎదురు ప్రశ్న వేత్తనం పెట్టి దేవుడికి నువ్వు దేవుడికి ఎదురు ప్రశ్న వేత్తనం పెట్టి నువ్వు అసలు దేవుణ్ణి నిలదీస్తున్నావు ఏంటి? నువ్వు నీ ప్రార్థనలో దేవుణ్ణి గట్టిగా నిలబెడుతున్నావు పెట్టి పని అవదు. నీవు కళ్ళు తెరుచుకునేదాకా, నీ కళ్ళు ఆయన తెరిచేదాకా, నా కళ్ళు తెరవని నువ్వు అనేదాకా అలాగే నలిగిపోతావు, అలాగే సతమతం అయిపోతావు. నీకు ఏ మాత్రం కూడా పరిశుద్ధాత్ముడు సహాయం చేయలేడు. నీకు ఆయన ఎప్పుడు సహాయం చేస్తాడంటే, నా చేతులారా చేసుకున్నాను, నేను ఎలా చేశానో నాకు కొంచెం తెలియడం లేదు, నా కళ్ళు తెరవని అడుగుపోని, లేదా ఒక మాట చెప్పే నా చేతులారా నేను చేసుకున్నానని ఒప్పేసుకో. దేవుడు నీకు ఏదైనా చేస్తాడు.
నీ ఇష్టం వచ్చిన పనులు చేసేసుకుని, నీ ఇష్టం వచ్చిన వ్యాపారాలు మొదలెట్టేసుకుని, నీ ఇష్టం వచ్చినటువంటి బిజినెస్లు మొదలెట్టేసుకుని, నీ ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసేసుకుని, నీ ఇష్టం వచ్చేసినట్టు పిల్లలు కనేసి ఏంటసలా ఏంటసలా దేవుడిలో ఎప్పుడూ తప్పు ఉండదు. దేవునిలో ఎప్పుడు తప్పు ఉండదు. దేవునిలో ఎప్పుడు పొరపాటు ఉండదు. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. దేవుడే తప్పు చేస్తే గనక దేవుడు అవడు. దేవుడే గనక పొరపాటు చేస్తే గనక పొరపాటు దేవుడు అవడు. దేవుడే పొరపాటు చేస్తే గనక దేవునిలో ఎప్పుడు పొరపాటు ఉండదు. దేవునిలో ఎప్పుడు తప్పు ఉండదు. దేవుణ్ణి నిందిస్తున్నావు, నీ ప్రార్థనలో నిలదీస్తున్నావు, నీ ప్రార్థన విధానంలో శోధిస్తున్నట్టు కనపడుతుంది. దేవుడికి జాగ్రత్త. నీ ప్రార్థన విధానంలో నువ్వు చాలా గట్టిగా నిలదీసి శోధిస్తున్నావు. ఇంకా భ్రమలో ఉన్నావు. అపవాది యొక్క క్రియలతో బంధించబడిన స్థితిలో ఉండి ఇంకా భ్రమలో ఉన్నావు. దేవుడు ఏదో చేస్తాడో, దేవుడు ఏదో చేస్తాడని దేవుడికే సంబంధం లేని పనులను చేసావు. దేవుడు జోక్యం చేసుకోవడానికి కూడా వీలు లేని పనులు చేసేసుకున్నావు. నీ చేతులారా నువ్వు చేసేసుకున్నావు. దేవుడు ఎప్పుడైనా నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. కానీ నేను చెప్పినట్టుగా నువ్వు విను. ఏ తప్పిదం అయిపోయిందో, ఏ పొరపాటు అయిపోయిందో అయిపోయింది. నాకు నువ్వు నిజంగా సహాయం చేయి. నీ చేతులారా నువ్వు చేసుకున్న పనులైనా అయి ఉండాలి. నువ్వు దుఃఖపడటానికి కారణం, లేదా అపవాది నీ జీవితంలో దాడి చేసైనా అయి ఉండాలి. యోబు తన చేతులారా చేసుకున్న పనులు కాదు. అపవాది దాడి వలన అతను బాధలో ఉన్నాడు. అపవాది దాడి వలన బాధలో ఉంటే దేవుడు నీకు ఎలాగైనా సహాయం చేస్తాడు. కానీ నువ్వు చేతులారా చేసుకుని బాధను అనుభవిస్తా ఉంటే నువ్వే దేవుణ్ణి రివర్స్ లో నువ్వు నిలదీస్తున్నావేమో, నోరేసుకుని అరిసేస్తున్నావేమో ప్రార్థనలో గదిలో పడి. వద్దు, నిలదీయకు. నిలదీయడానికి సరిపోవు, తగ్గు. నువ్వు వెనక్కి తగ్గితే బాగుంటుంది. దేవుణ్ణి నిలదీసేటంత దాని అయిపోయావు. దేవుణ్ణి నిలదీసేటంత తోడు అయిపోయావు. అంత పెద్దదాని అయిపోయావు. అంత పెద్దోడు అయిపోయావు. ఏం తెలుసని దేవుని గురించి నిలదీస్తున్నావు? దేవుడి స్వభావం గురించి నీకు తెలుసా? దేవుడి మనసు గురించి నీకు తెలుసా? దేవుణ్ణి ఏ ఆధారాలతో నిలదీస్తున్నావు? నీ చేతులారా నువ్వు చేసుకున్న పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖపడైనా అయి ఉండాలి, లేదా అపవాదైనా దాడి చేస్తే అపవాది దాడి వల్లనైనా నువ్వు బాధపడుతూనైనా ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి బాగా. దేవుడు ఏ మనిషిని పాడు చేయడు. దేవుడు ఏ మనిషిని దుఃఖపెట్టడు. దెయ్యం మాత్రమే దుఃఖ పెడతది. దెయ్యం మాత్రమే బాధ పెడతది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, జాగ్రత్తగా నువ్వు సరిచేసుకో. ఇంకా గుడ్డితనంలో బ్రతుకుతున్నావు, ఇంకా భ్రమపరిచే ఆత్మ ఏదైనా పట్టేసుకుందేమో, ఇంకా నేను కరెక్ట్ గానే నిలబడ్డాను, ఇంకా నేను ఖచ్చితంగానే నిలబడ్డాను, నాకు చూపించిన దర్శనం కరెక్టే, నాకు చూపించిన కళ కరెక్టే, నాకు చెప్పింది అంతా కరెక్టే అని ఏదైనా ఒక భ్రమలోకి వెళ్ళిపోతుందేమో. ఒక భ్రమపరిచే ఆత్మ కూడా నీకు తెలియకుండానే నేను భ్రమలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు కరెక్ట్ అనిపించేలా చేసేస్తుంది. జాగ్రత్త. ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడాలంటే దురాత్మ తంత్రాలేంటో కూడా నీకు తెలిసి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీలో ప్రభు అయిన యేసు గమనించాడు. ఎవ్వరూ గమనించలేదు. 18 సంవత్సరాల నుంచి ఎవ్వరు గమనించకపోతే సమాజ మందిరంలో మన ప్రభు అయిన యేసు గమనించి ఏమన్నాడంటే, బలహీనపరచు దెయ్యం పట్టుకుందమ్మా నిన్ను అని చెప్పాడు. బలహీనపరచు ఆత్మ నీలోకి ప్రవేశించిన విధానాన్ని బట్టి నువ్వు బెండ్ అయిపోయావు. నీ నడుమును పాడు చేసేసింది అది. నీ నడుమునే పాడు చేసేసింది అది అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను నిలబడకుండా చేసేసింది అదే. పైకి సింహంలా కనపడుతున్నావు గాని నీ గుండె చూస్తే సింహపు గుండెలే కనపడుతుంది గాని పైకి లోపడంతా పిరికిదానివే. లోపడంతా గత్తరైపోతున్నావు, లోపడంతా గలిబిలైపోతున్నావు. పైకి ఆ విశ్వాసం కలిగిన వ్యక్తిలాగా పైకి సింహంలాగా కనపడుతున్నావు గాని లేదు అసలు.
నీది డూప్లికేట్ విశ్వాసం, నీది ఒరిజినల్ విశ్వాసం కాదు. నీది నీ భక్తి క్వాలిటీ భక్తి కాదు. నీది నీ విశ్వాసం క్వాలిటీ విశ్వాసం కాదు. నీది నువ్వు కలిగి ఉన్న భక్తి జీవితం క్వాలిటీ భక్తి జీవితం కాదు. అది డూప్లికేట్ భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావు. డూప్లికేట్ వస్తువుని ఒరిజినల్ వస్తువుని దగ్గర పెట్టి కనిపెట్టడం చాలా జాగ్రత్తగా కనిపెడితేనే కానీ దొరకవాయి. ప్రియులరా, నేను ఒక రోజు ఒక ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళాను. ఆ ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి నేను ఎలక్ట్రికల్ ఐటమ్ ఏదో నేను తీసుకోవడానికి నాకు ఒరిజినల్ ఇవ్వండి అని చెప్పాను. ఒరిజినల్ చూపించాడు. ఆ తర్వాత ఇది ఎంత రేట్ ఏంటండి అని అంటే, ఇది ఒరిజినల్ కదండి అన్నాడు. డూప్లికేట్ కూడా చూపిస్తానని చెప్పాడు. రెండూ ఒకేలాగా ఉన్నాయి, కనిపెట్టలేకపోతున్నాం. రెండూ ఒకేలాగా ఉన్నాయి, కనిపెట్టలేకపోతున్నాం. ఏ రోజు ఎవరిది నిజమైన భక్తో ఎవరిది నిజమైన భక్తి కాదో కనిపెట్టలేని స్థితిలో ఉన్నాం. కానీ తేడా ఖచ్చితంగా ఉంటది అందులో. ఒరిజినల్ వస్తువుకైనా డూప్లికేట్ వస్తువుకైనా ఖచ్చితంగా తేడా ఖచ్చితంగా కనిపిస్తుంది. నీది నిజంగా క్వాలిటీ భక్తో కాదో, నీది నిజమైన భక్తో కాదో తేలిపోతుంది. సరైన వ్యక్తి కంట్లో పడనంత వరకే నీ భక్తేటో నీ వేషాలేటో నువ్వేటో సరైన వ్యక్తి కంట్లో నువ్వు గనక పడితే, సరిగ్గా ఆత్మీయమైన నేత్రములతో గనక నీ భక్తిని గనక చూడగలిగితే నీది నిజమైన భక్తో కాదో తేలిపోతుంది. ఈ రోజు ప్రియులరా, నీ విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. నీది నిజమైన విశ్వాసం కాదు. నీది ఏదో పైకి విశ్వాసం కలిగిన వ్యక్తిలాగా ఏదో ఉన్నానన్నా పేర్కొన్నావు, కానీ నీది సరైన విశ్వాసం కాదు. నీది కరెక్ట్ అయిన విశ్వాసం కాదు. నీది ఈరోజు ఎందుకు సరైన విశ్వాసంలో నువ్వు లేవు? సరైన విశ్వాసం నీకు ఎందుకు లేదు? నువ్వే భ్రమలో బ్రతుకుతున్నావు? నువ్వు ఎవరి కంట్రోల్లో బతుకుతున్నావు? నీకేమైనా అపవాది తంత్రాలు నీకేమైనా తెలుసా? నువ్వేనాడైనా ఎరుగుదువా? దాని తంత్రాలు ఎలాగుంటాయో నీకు తెలుసా? దాని క్రియలు ఎలాగుంటాయో నీకు తెలుసా? దాని దాడి ఎలాగుంటుందో నీకు తెలుసా? దేవుడు పాడు చేసాడు అనుకుంటున్నావు. దేవుడు కాదు నేను పాడు చేసేది. దేవుడే పరీక్షిస్తున్నాడు అనుకుంటున్నావేమో కొన్నిసార్లు. దేవుడికి సంబంధమే లేదు నీ గొడవ. కొన్ని గొడవల్లో దేవుడికి అసలు సంబంధమే లేదు. దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకున్నావు. దేవుడే నిన్ను ఇలాగ నడిపిస్తున్నాడు అనుకున్నావు. కాదు కాదు, నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు. నువ్వు చాలా తొందరపాటుతో మాట్లాడుతున్నావు. ఆలోచించి మాట్లాడు. నువ్వు చాలా తొందరపాటుతో ప్రార్థన చేస్తున్నావు. ఆలోచించి ప్రార్థన చేయి. నువ్వు ఆగిపో. నువ్వు ఆగిపోతే అన్ని కనపడతాయి. నువ్వు ఆగిపోనంత వరకు కూడా నీకేమీ కనపడవు. ప్రియులరా, ఒకరోజు ఇదే గూగుల్ మీట్ లో ఏం చెప్పానంటే, ప్రార్థనలో ఆగిపోండి. ప్రార్థనలో ఆగిపోతే అన్ని కనపడతాయి అంటే, ఒక ఆమె చెప్పింది, ప్రార్థనలు ఆపేయమంటున్నాడు చూడు, ఎలా చెప్తున్నాడు చూడు, ప్రార్థనలు ఆపేయమంటున్నాడు అని అంది. చేసి ప్రార్థన ఆపే అంటున్నాడు అని నిందేసేసింది నా మీద. చేసి ప్రార్థన నేను ఎందుకు ఆపేయమంటానమ్మా? వెతుక్కుంటూ ప్రార్థన చేసుకో, ఆగి చేసుకో ప్రార్థన అని చెప్పాను నేను. నా భాష అర్థం కాలేదు అనుకుంటా నీకు. నా భాష అర్థం కాక పొరపాటు పడుతున్నావు. ప్రార్థనలో ఆగిపో. ఎవడో తరుముకుని వస్తున్నట్టు చేసేకు. దబదబా చేసేస్తున్నావు ప్రార్థన. చేసేస్తున్నావు లేచిపోతున్నావు పైకి. ఆగు. ప్రార్థనలో ఆగు, కనిపెట్టుకో. చేస్తున్న ప్రార్థన చేయడమే కాదు, ప్రార్థన చేస్తూ కనిపెట్టుకునే లెవెల్ కూడా ఒకటి ఉంటది ఆత్మీయమైన పరిధిలో. అది ఆ లెవెల్లోకి రా. నువ్వు ఆగు. నువ్వు ఆగితే నీకు అన్నీ కనపడతాయి. నువ్వు ఆగకపోతే నీకు ఏది కనపడదు. నువ్వు ఆగిపో అంతే. ఎక్కడికక్కడ ఆగిపో. నీ ప్రార్థనలో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోకు. ఆగు. నువ్వు ఆగితే నీకు అన్నీ కనిపిస్తాయి. దేవుడికి స్తోత్రం. దెయ్యమే పాడు చేస్తుంది, దేవుడు కాదు. దెయ్యమే నీ జీవితాన్ని దాడి చేసింది నువ్వు చేతులారా చేసుకున్న పనులను బట్టి. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో
బలహీనపరచు దెయ్యం పట్టుకున్న ఆ స్త్రీ విషయంలో అది బలహీనపరచు దురాత్మ అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అది బలహీనపరచు దెయ్యమమ్మ అని చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరిని కూడా పాడు చేసేది అదే, కానీ దేవుడు కాదని నీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఆకాశ మండలం అందున్న దురాత్మలతో పోరాడాలంటే నువ్వు ఖచ్చితంగా సర్వాంగ కవచమును ధరించుకుని చూడు. నువ్వు చాలా సులువుగా పోరాడతావు. ఈ సర్వాంగ కవచం క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు, క్రీస్తు యేసు సాదృశ్యంగా సూచిస్తుంది ఈ సర్వాంగ కవచం. దేవుడికి స్తోత్రం. ఇంకొక మాటను మనం చదువుకుంటే కనుక ఒకసారి చూడండి ప్రియులరా, మార్కు సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. ఎవరైనా చదువుతారా? మార్కు సువార్త 7:26. మార్కు సువార్త. ఆ స్త్రీ ఆ స్త్రీ సురోఫేనికయ వంశమందు పుట్టిన గ్రీకు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన సురోఫెనికీయ వంశమందు పుట్టిన గ్రీస్ దేశస్థురాల యొక్క కుమార్తెని దెయ్యం పట్టేసుకుందంట. దెయ్యం పట్టేసుకుని చంపేద్దామని చూస్తుంది. దేవుడేమో బ్రతికించడానికి చూస్తుంటే దెయ్యమేమో చంపేయడానికి చూస్తుంది. దేవుడేమో ఆరోగ్యాన్ని ఇవ్వడానికి చూస్తుంటే దెయ్యమేమో బలహీనతను తెచ్చిపెట్టాలని చూస్తుంది, రోగం తెచ్చిపెట్టాలని చూస్తుంది. సురోఫెనికీయ వంశమందు పుట్టిన గ్రీస్ దేశస్థురాలంట యేసుక్రీస్తు వెంట వెళుతూ, యేసయ్య వెంట వెళుతూ ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టు, తన కుమార్తెల నుండి ఆ దెయ్యం వెళ్ళిపోవాలి అని కోరుకుంది. ఆ దెయ్యం ఏ దెయ్యం అంట? అపవిత్రాత్మ పట్టేసుకుందంట ఆమెని. అపవిత్రాత్మ కూడా మింగేస్తుంది మనల్ని. అపవిత్రాత్మ నీ ఆత్మీయతనే చంపేస్తుంది. అపవిత్రాత్మ చాలా ప్రమాదకరం. బలహీనపరచు ఆత్మ ఒకటి, అపవిత్రాత్మ ఒకటి. ఈ రెండు చాలా డేంజర్ అన్నమాట. దేవుడికి స్తోత్రం. చంపేస్తాయి ఇవి, చంపేస్తాయి. ఆత్మీయతలో ఎదగనివ్వకుండా చేసేదేమో బలహీనపరచు ఆత్మ అయితే, అసలు ఆత్మీయతే దేవుడి స్వభావం లేకుండా చేసేదే అపవిత్ర ఆత్మ. దేవుడి స్వభావం లేకుండా చేస్తుంది. దేవుడి స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఆత్మీయత ఉన్నట్టే. ఆత్మీయత అంటే దేవుడు మనస్సు అని, దేవుడి స్వభావం అని అర్థం. ఆత్మీయత అంటే దేవుడి స్వభావము అని, దేవుడు మనస్సు అని అర్థం ఉంది. ఇది లేకుండా చేసేస్తుంది. అపవిత్రాత్మే పాడు చేస్తుంది. నీ స్వభావాన్ని పాడు చేసేది అపవిత్రాత్మే. నిన్ను చచ్చిపోయేలాగా చేసేది అది అపవిత్రాత్మే. దేవుడు ఆత్మేమి నేను చచ్చిపోయేలాగా చేయదు. అపవిత్రాత్మ మాత్రమే చచ్చిపోయేలాగా చేస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకని ఈ మాట చెప్పినందున వెళ్ళిపో, దెయ్యం నీ కుమార్తెను వదిలిపోయింది అని చెప్పాడు. దెయ్యం పట్టుకున్నటువంటి ఆమె కుమార్తెని యేసు ప్రభు విడుదల దయచేస్తున్నాడు, కానీ ఆయనేమి దెయ్యం పంపించలేదు. ఆ కుమార్తె మీదకి ఆయనేమి దెయ్యాన్ని పంపించలేదు. దెయ్యం చేత బంధించబడిన ఆమె, దెయ్యం కట్ల చేత కట్టబడిన ఆమెకు ఆయన విడుదలను ఇస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. అక్కడతో ఆగిపోయింది అనుకుంటున్నారా? చదవండి పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9:22. అది వారిని నాశనం చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి అని చెప్పారు. వీళ్ళరా, ఒక తండ్రి తన కొడుకును కూడా తీసుకొచ్చినప్పుడు దెయ్యం పట్టుకుందని తీసుకొచ్చాడు. నానా తిప్పలు పడ్డాడు, నానా బాధలు పడ్డాడు, ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశాడు, కానీ ఆ దెయ్యం వెళ్ళిపోలేదు. నీరు ద్వారాగా, అగ్ని ద్వారాగా చంపేయాలని చూస్తుంది ఆ దెయ్యం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రియులరా చదువుకుంటే గనక యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు
పాడైపోయి వచ్చిన ఒక వ్యక్తిని బాగు చేసాడే తప్ప, దెయ్యం చేత బంధించబడి వచ్చినటువంటి ఒక వ్యక్తిని ఆయన దర్శించి విడుదలనిచ్చాడే తప్ప ఆయనేమి దెయ్యం చేత బంధించలేదు. గెరాసీనుల దేశంలో కూడా దెయ్యం పట్టుకున్న వాడిని ఆయన బాగు చేశాడు తప్ప ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి ఆయన ఎవరినే పాడు చేయలేదు. ఎవరిని పాడు చేయదలుచుకోలేదు దేవుడు. ఎవరిని పాడు చేయడు దేవుడు. దెయ్యం మాత్రమే పాడు చేస్తుంది. కానీ ఈ తంత్రాలు నీకేమైనా తెలుస్తా? ఉన్న ఫలంగా నష్టం సంభవించింది అంటే అది దెయ్యం చేసిన పని. ఉన్న ఫలంగా నీ కూతురికి హాని జరిగిందంటే అది దెయ్యం చేస్తున్న పని. ఉన్న ఫలంగా నీ కొడుకుకి హాని జరుగుతుందంటే అది దెయ్యం చేస్తున్న పని. ఉన్న ఫలంగా నుంచున్న మనిషే కుప్పకూలిపోయేలా చేసేది దెయ్యం చేసే పని. దేవుడేమి చేయట్లేదు. ఉన్న ఫలంగా బాగున్న వ్యక్తి యొక్క అవయవాలు పాడైపోయేలా చేస్తుంది దెయ్యం చేసే పని. దేవుడు చేసే పని కాదది. పాడైపోయిన స్థితిలో ఉండి వస్తుంటే దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఏ తల్లిదండ్రులకి సుఖం ఉంటది కొడుకు బ్రతుకు బాగోకపోతే, కూతురు బ్రతుకు బాగోకపోతే? ఏ తల్లిదండ్రులకి సుఖం ఉంటది? ఏ తల్లిదండ్రులకి తృప్తి ఉంటది? ఏ తల్లిదండ్రులకి నిద్ర పడుతుంది? కొడుకు జీవితం గుర్తొస్తే వేదన, కూతురి జీవితం గుర్తొస్తే వేదన. దెయ్యం చేత బంధించబడి ఉన్న తన కొడుకు విషయంలో నానా తిప్పలు పడ్డాడు. ఎక్కడెక్కడికో తిరిగి అలసిపోయి ప్రియులరా నమ్మకం కూడా పోయింది. ఏమైనా నీ వలన అవుతుందేమోనని అనే మాట వాడాడు. అది ఆ మాటే కరెక్ట్ కాదు అసలు. ఏమైనా నీ వలన అవుతుందేమో అని తీసుకొచ్చానంటున్నాడు. ఇటు అదేం మాట? నీ వలన అవుతుందని నేను తీసుకొని వచ్చాను అని అనడం లేదు. ఎందుకు అనడం లేదంటే అలసిపోయి అన్నాడు. ఎక్కడెక్కడో తిప్పి తీసుకొచ్చాడు. దెయ్యం అయితే పోలేదు ప్రియులరా, పోలేదా దెయ్యం? ఏమైనా నీ వలన అయితే ఒక అద్భుతం చేస్తామని వచ్చాను అని అన్నాడు. ఆయన వలన ఏమవ్వదని, ఆయన వలన ఏ కార్యం జరగదని, ఆయన వలన ఏ అద్భుతం జరగదని, ఏమైనా నీ వలన అయితే అన్న మాట వాడాడు. అందుకే యేసయ్య ఏం వాడాడో తెలుసా? నమ్మడం నీకు చేతనైతే నమ్మిన వానికి సమస్తం సాధ్యమే. నీకు నమ్మడం చేతనవ్వాలి అని యేసయ్య కూడా రివర్స్ కౌంటర్ వేసాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వానికి సమత్యం సాధ్యం అన్నావు బ్రవ్వా. అది ఏదో పెద్ద విషయంలాగా ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు. అది వాస్తవానికి ఆ మాట ఎందుకు వచ్చిందో తెలుసా? ఏమైనా నీ వలన అవుతుందేమో అని అన్నప్పుడు వచ్చింది ఆ మాట. నమ్మటం నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తం సాధ్యమే. ఏమవ్వదని ఆయన వలన ఏమైనా అవుతుంది. నీ వలన అవలేనిదంటూ ఏదీ లేదు. నీ వలన ఏమైనా అవుతుంది అని నువ్వు గట్టిగా చెప్పు, బిగ్గరగా చెప్పు, కేకలు వేసి మరీ చెప్పు, ఉత్సాహంతో చెప్పు, ఉల్లాసంతో చెప్పు, ఆత్మ సంబంధమైన రోషంతో చెప్పు, ఆత్మ నడిపింపుతో చెప్పు, పరిశుద్ధాత్మ అభిషేకంతో చెప్పు, వాక్య బలంతో చెప్పు. ఏమైనా సరే నీ వలన అవుతుంది అని చెప్పంతే. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, బాధపడుతూ వేదనతో ఉండిపోయిన ఒక వ్యక్తిని నిజంగా ఆ తండ్రికి సంతోషాన్ని దేవుడు ఇవ్వటం మనకు అర్థమవుతుంది. తన కొడుకు బతుకు బాగుంటే చాలు, నాకేమొద్దు, నా కొడుకు బతుకు బాగుంటే చాలు, నా కొడుకు చక్కగా తిరిగితే చాలు, వాడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి నా ఒడిలో వెయ్యాలని కోరుకోవట్లేదు. ఆడు బాగుని నేను కోరుకోవడానికి కారణం ఆడు సంతోషంగా ఉంటే చాలు. ఈ రోజుకి చాలా మంది తల్లిదండ్రులు కోరుకునేది అదే. ఏం తక్కువ లేదు మాకు, వాడు బాగుంటే చాలు, వాడు లైఫ్ బాగుంటే చాలు, వాడి జీవితం బాగుంటే చాలు, ఆ కుమార్తె బాగుంటే చాలు, నా కొడుకు బాగుంటే చాలు, నా మనవడ బాగుంటే చాలు అని కోరుకునే వ్యక్తులు ఉన్నారు. కానీ బాగోకుండా చేసేది వాడే. ఇది శత్రువు క్రియది, ఇది శత్రువు తంత్రమే, ఇది అపవాది వేయిచున్న బాణమే. ఇది పగటి వేళ ఎగురు బాణం అని చెప్పాడు. పగటి వేళ ఎగురు బాణం అంట. ఎవడ బాణం వేసాడో కనిపెట్టుకోవాలి, ఎవడ బాణం వేస్తున్నాడో కనిపెట్టుకోవాలి.
పగటి వేళ ఎగురు బాణం. ఎవడేసాడో తెలియదు బాణం. బిల్డింగ్ మీదకి ఎక్కినాడు, చక్కగానే ఎక్కాడు. ఉన్న బలంగా బిల్డింగ్ మించి పడిపోయాడు. మొన్న ఒక ఆయన ఎవడో బాణం వేశాడు. అమ్మా, ఎవడో బాణం వేశాడు. తాడి చెట్టు ఎక్కినాడు, చక్కగానే ఎక్కాడు. దిగేటప్పుడు కింద పడిపోయాడు. ఎవడో బాణం వేశాడు. ఎవడో బాణం వేయకుండా కుదరదు. ఎవడో బాణం ఎత్తేనే పడిపోయారు. చక్కగా బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినాడు. ఏది అడ్డు రాలేదు. రోడ్డు కూడా బాగుంది. ఉన్న ఫలంగా కింద పడిపోయాడు. బండి మీద వెళుతూ ఉన్నవాడు కింద పడిపోయాడు. అంతే. ఎవడో బాణం వేశాడు. పగటి వేళ ఎగురు బాణం. నీ జీవితం ఎంత బాగుండేదో, నీ కుటుంబం ఎంత బాగుండేదో, ఎవడో బాణం వేశాడు. అందుకే ఇలా జరిగింది. పగటి వేళ ఎగురుతుంది బాణం. చీకట్లో సంచరిస్తుంది తెగులు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంచుమించు 3 గంటలు చీకట్లో ఉండిపోయాడు. నేను భరించవలసిన తెగులంతా కూడా ఆయన 3 గంటల సమయం తెగుల్ని కూడా భరించాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎవడో బాణం వేశాడు. బాణం వేయబట్టే మైండ్ స్థిరంగా లేదు. బాణం వేయబట్టే నీ భార్య మైండ్ స్థిరంగా లేదు, నీ భర్త మైండ్ స్థిరంగా లేదు, నీ కూతురు మైండ్ స్థిరంగా లేదు, నీ కొడుకు మైండ్ స్థిరంగా లేదు. ఎవడో బాణం వేశాడు. ఆ బాణం వేసినాడు ఎవడో కనిపెట్టు. ఎవడేశాడు బాణం? పగటి వేళకి మాత్రమే సాధ్యం బాణం ఎగిరే పరిస్థితి ఏదైనా ఉందంటే పగటి వేళ మాత్రమే ఎగురుతుంది బాణం. పగటి వేళ ఎగురు బాణముకైనను అని చెప్పాడు. పగటి వేళ ఎగురు బాణం ఎలా వచ్చిందో అది అలాగే సైడ్ అయిపోవాలి. దేవుడు నిన్ను దేనికి భయపడకుండా నిన్ను నిలబెట్టాలి. గట్టిగా ప్రార్థన చేసుకో, నిలబడు. అపవాది తంత్రాలేంటో బాగా గుర్తుపట్టు. అపవాది క్రియలేంటో బాగా గుర్తుపట్టు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. అపవాది యొక్క తంత్రములను గుర్తుపట్టలేకపోతున్నావు. దేవుడే ఎందుకు నన్ను ఎలా చేసేస్తున్నాడు అని అనుకున్నావు. దేవుడు ఎప్పుడు ఎవరిని పాడు చేయడు. ఇది బాగా గుర్తుపెట్టుకో. నడుము వంగిపోయిన స్త్రీని ఆయన బాగు చేశాడు. నడుము వంగిపోయిన స్త్రీని ఆయన ఎంతో చక్కగా బాగు చేశాడు. బలహీనపరచు దెయ్యం పాడు చేస్తే యేసయ్య బాగు చేసినట్టు మనకు కనపడుతుంది. ఈ రోజు అపవాది తంత్రములతో, ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడాలనుకున్న దానివైతే, పోరాడాలనుకున్న వాడివైతే దేవుడిచ్చే సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోకుండా, క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలని నువ్వు ధరించుకోకుండా నువ్వు ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడలేవు. యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నా నువ్వు, యుద్ధానికి బయలుదేరుతున్నా నువ్వు బలము తెచ్చుకో. బలము తెచ్చుకొని నువ్వు నిలబడితే నీకు ఒక అద్భుతం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు నాలో ఖచ్చితంగా ఉండాల్సిందే అని నువ్వు కోరుకో. గట్టిగా గోజాడి దేవుని బ్రతిమలాడుకో. దేవుని నామమును పైకెత్తు. నా కళ్ళు తెరువు. నాకేం అర్థం కావట్లేదు, గలిబిలితో ఉన్నాను, అయోమయ స్థితిలో ఉన్నాను, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నా ప్రార్థనలో తృప్తి లేదు, నా భక్తి జీవితానికి తృప్తి లేదు, ఆందోళనతో కలవరతో సతమతమైపోతున్నాను, నా పైన జరుగుతున్న దాడేమిటో నాకేమీ అర్థం అవ్వట్లేదు, అసలు ఓపిక పట్టలేకపోతున్నాను, ఇంకా ఓర్చుకోలేకపోతున్నాను అని ఒక్కసారి దేవుడితో చెప్పి నాకు సహాయం చేయడానికి రా. అపవాది వలన నాకు దుఃఖం ఏర్పడిందా, లేదా నేను చేసుకున్న పనుల వల్లనే నేను కొనుక్కు తెచ్చుకున్నాను ఆ దుఃఖం, ఈ బాధ అని అడుగు చూడు. అడిగితే వాడి తంత్రాలేంటో, వాడి క్రియలేంటో, వాడి పనితనం ఏంటో నీకు ఖచ్చితంగా అర్థం అయ్యేలాగా సర్వాంగ కవచమైన పరిశుద్ధాత్మ వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని నువ్వు కలిగి ఉండే విధంగా దేవుడు నిన్ను రెడీ చేస్తాడు. నిన్ను రెడీ చేసేస్తాడు. ఆయనే రెడీ చేస్తాడు నిన్ను. దేవుడికి స్తోత్రం. మనకి స్క్రీన్ మీద కనబడుతున్న ఆ వ్యక్తిని ఒక వ్యక్తి రెడీ చేశాడు.
ఆ వ్యక్తి తనంతట తాను ధరించుకున్నాయి కాదై. అవి ధరింప చేయటానికి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ చేతులకి తొడగవలసిని ఆ చేతులకి తొడగడానికి, ఆ భుజాల దగ్గర పెట్టవలసిని ఆ భుజాల దగ్గర పెట్టడానికి, ఆ దేహం అంతా కూడా, ఆ బాడీ అంతా కూడా కప్పటానికి, దాన్ని పెట్టడానికి, దాన్ని ఫిట్ చేయడానికి ఒక వ్యక్తి రెడీ చేసే ఒక వ్యక్తి ఎలాగైతే ఉండి రెడీ చేస్తాడో, నిన్ను రెడీ చేస్తాడు దేవుడు. నిన్ను ఖచ్చితంగా రెడీ చేస్తాడు. నిన్ను రెడీ చేసి నిన్ను యుద్ధ భూమిలోకి వదులుతాడు. నిన్ను యుద్ధ భూమిలోకి వదిలితే ఆకాశ మండలం అందున దురాత్మలతో నువ్వు చాలా గట్టిగా పోరాడగలిగే సామర్థ్యాన్ని ఇచ్చే వదులుతాడు. అభిషేకించే నిన్ను వదులుతాడు. ఆత్మతో నింపే నిన్ను వదులుతాడు. వాక్యంతో నింపే నిన్ను వదులుతాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మాటలు విన్న ప్రియులరా, ఖచ్చితంగా ఎవరు పాడు చేస్తున్నారో కనిపెట్టాలి. ఎవడు బాణాలు వేస్తున్నాడో కనిపెట్టాలి. ఎవడు నీ జీవితం మీద దాడి చేస్తున్నాడో నువ్వు బాగా కనిపెట్టుకోవాలి. నువ్వు కనిపెట్టుకుంటేనే పని అవుతుంది. కాబట్టి రేపు ఆదివారం కాబట్టి రేపు మధ్యాహ్నం 1:30కి గూగుల్ మీట్ ఉంటుంది. తిరిగి మరలా సోమవారం మధ్యాహ్నం ఈ 6వ పోరాటం గురించి మరింతగా కొంచెం ముందుకు వెళ్ళి మనం కొన్ని విషయాలు చెప్పుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మనందరి వినికిడిలో ఫలింప చేయను గాక. ఆమేన్.